హాయ్ గైస్, మనం స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు మనకి మనీ చాలా అవసరం. అండ్ ఆ మనీ సంపాదించడానికి రకరకాలుగా వర్క్ చేస్తూ ఉంటాం. అంటే మేబీ 2 ways ఉంటాయి, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. సో మీకైతే ఒక బెస్ట్ వే ఆన్లైన్లో ఎలా ఎర్న్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే ముందే చెప్తున్నా, ఎవరైతే నేను ఈరోజు స్టార్ట్ చేస్తే మనీ ఇప్పుడే రావాలి, అండ్ ఇప్పుడు నేను 10 రూపీస్ పెడితే నాకు 100 రూపీస్ రేపు మార్నింగ్ కల్లా రావాలి, ఇలా ఈజియెస్ట్ వేస్ లేదా బెట్టింగ్స్ ద్వారా లేదా గేమ్స్ ద్వారా మనీ రావాలి అనుకుంటే అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో కాదు. సో యూ క్యాన్ స్కిప్ దిస్ వీడియో. ఎవరైతే నేను కన్సిస్టెంట్గా వెయిట్ చేస్తా అండ్ నేను దానిపైన వర్క్ చేస్తా అండ్ జెన్యూన్ అయితే నాకు మనీ వస్తే నేను మళ్ళీ వర్క్ చేస్తా అన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమం స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మనం ఇంట్లో వాళ్ళని ఎక్కువగా మనీ అడగలేం. అలాగా అని చెప్పి మనం కూడా ఎర్న్ చేసుకోవడానికి పెద్దగా వేస్ కూడా దొరకవు. సో ఆ స్టూడెంట్ లైఫ్లో మనకి మనీ అనేది చాలా అవసరం. చాలామంది స్టూడెంట్స్ ఆఫ్లైన్ వర్క్ చేస్తారు. అండ్ ఏంటంటే లైక్ క్యాటరింగ్ వెళ్ళడం కానీ, పార్ట్ టైం జాబ్స్ చేయడం కానీ, లేదా ట్యూషన్ చెప్పడం కానీ, ఇలా చాలా వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే ఇలా కొన్ని వర్క్ చేసేటప్పుడు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అవుతారు అండ్ ఏదో షై ఫీలింగ్ వస్తుంటే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, ఇలాంటి వాళ్ళకి మీరు స్టూడెంట్లా ఉన్నా కూడా మీరు మనీ ఎర్న్ చేస్తున్నారు, అక్కడ మీరు కష్టంతో పని చేస్తున్నారు అక్కడ. సో ఇలాంటి షై ఫీలింగ్ కానీ, డిస్రెస్పెక్ట్ఫుల్ కానీ ఇలాంటి ఫీల్ అవ్వకండి. బికాస్ మీ పాకెట్ మనీ మీరు ఎర్న్ చేయడం కోసం, మీ పేరెంట్స్కి మీరు సపోర్ట్ చేయడం కోసం, అండ్ ఏమన్నా మీకు అవసరాలు ఉంటే వాటి తీర్చుకోవడం కోసం మీరు మనీ ఎర్న్ చేస్తున్నారు. అది కూడా మీరు తప్పు పని చేయట్లేదు అండ్ ఏం దొంగతనం చేయట్లేదు, మీరు కష్టంతో పని చేస్తున్నారు. సో పార్ట్ టైంగా వర్క్ చేయడం ఎలాంటి తప్పేం కాదు, మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది చాలామంది ఆఫ్లైన్లో చేస్తూ ఉంటారు టైం దొరికినప్పుడు. సో మీకు ఆన్లైన్లో ఎలా ఎర్న్ చేయాలి, అది కూడా ఖాళీ టైం యూజ్ చేసుకొని మీరు స్టూడెంట్ లాగా ఉన్నప్పుడు అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటంటే కంటెంట్ క్రియేషన్. ఓకే, ఇప్పుడు మీరు కూడా చాలామంది చేస్తున్నారు కదా కంటెంట్ క్రియేషన్, మీకు వస్తున్నాయా మనీ అని మీరు అనొచ్చు. అండ్ నువ్వు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినావు కదా, నీకు మనీ వస్తున్నా కూడా నువ్వు అనొచ్చు. సో అలాంటి వాళ్ళు నేను ఏం చెప్తున్నా అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి దాదాపు 2-3 ఇయర్స్ అయింది, నాకు ఇంతవరకు మనీ అయితే రాలే. బట్ ఈ కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ ఈ కంటెంట్ చూసి కొందరు నాకు ఈ విధంగా వీడియోస్ చెయ్యి అని చెప్పి నాకు ఆఫర్స్ కూడా వచ్చాయి, అంటే ఇంటర్న్షిప్ ఆఫర్స్ కూడా వచ్చాయి. ప్రూఫ్ చూపిస్తా, మీరు నమ్మరు కదా కంటెంట్ క్రియేషన్లో మనీ వస్తుందని చెప్తే నమ్మదుగా. సో నేను 4th ఇయర్లో ఉన్నప్పుడు నాకు మనీ ఒక ఇంటర్న్షిప్ జాయిన్ అయినా అన్నమాట, కంటెంట్ క్రియేటర్ లెక్క. సో వాళ్ళైతే ఒక 1 monthకి 4 వీడియోస్ 8 వీడియోస్ నేను వాళ్ళ ఇన్స్టిట్యూషన్ సంబంధించి చేయాలి నేను వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ఏందో ఇక్కడ నేను మీకు చూపిస్తా కూడా, చూడండి. సో ఇది ప్రూఫ్. అండ్ అంటే ఒకసారి 5,000 వచ్చింది, ఇంకోసారి 5,000 అలా. ఆ తర్వాత 1 month 2 months తర్వాత నేను కంటిన్యూ కావాలి. వాళ్ళు కూడా కొద్దిగా కొన్ని చేంజెస్ కావడం వల్ల రోల్ నుంచి నేను తప్పుకోవడం జరిగింది. బట్ ఒక వే అంటే నేను నమ్మిన, ఓకే ఆన్లైన్లో ఈ విధంగా కూడా ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి నేను నమ్మిన. అండ్ ఇందులో నేనేం చేసిన అంటే, ఇప్పుడు నార్మల్గా మనం అందరం ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇన్స్టాగ్రామ్లో చాలా గ్రూప్స్ ఉంటాయి, కొన్ని ఎంటర్టైన్మెంట్ గ్రూప్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ పర్పస్ గ్రూప్స్ ఉంటాయి, చాలా గ్రూప్స్ ఉంటాయి. సో అనుకోకుండా నేను ఒక ఫ్రీలాన్సింగ్ సంబంధించిన గ్రూప్లో జాయిన్ అయినా. సో నార్మల్ చూద్దాంలే ఏమైనా అప్డేట్స్ వస్తాయి ఫ్రీలాన్సింగ్ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి. అయితే నార్మల్గా రీల్స్ చూస్తున్నా, అలాగే అనుకోకుండా ఛానల్ చూసినప్పుడు పైన వాళ్ళు ఏమన్నారంటే వీఆర్ హైరింగ్ కంటెంట్ క్రియేటర్స్. ఓకే, వాళ్ళు కూడా అంటే మమ్మల్ని కూడా ఫ్రీలాన్సింగ్ లాగా వర్క్ చేయమని చెప్పారు. అంటే వాళ్ళకి కంటెంట్ క్రియేషన్ కావాలి, మాకు టైం ఉన్నప్పుడు మేము వాళ్ళకి వర్క్ చేసి ఇవ్వాలి. ఓకే అని చెప్పేసి అప్లై చేసిన. ఆఫ్టర్ సమ్ టైమ్స్ వాళ్ళ నుంచి నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో వచ్చింది లైక్ ఇట్లా ఇంటర్వ్యూ ఉంటుంది, ఆన్లైన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి. సో దాంట్లో కూడా అటెండ్ అయినా. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ సంబంధించిన హెడ్ ఏమని చెప్పిందంటే, దాదాపు ఒక 50-60 పీపుల్ అప్లై చేశారు, దీనిలోకి వెళ్ళి మీరు 10 పీపుల్ సెలెక్ట్ అయ్యారు ఈ ఇంటర్వ్యూకి. ఇంటర్వ్యూలో మీరు ఏం చేయకట్లే, మీకు 1 week టైం ఇస్తున్నా. ఈ 1 weekలో మీరు మా ఇన్స్టిట్యూషన్ని ఎలా ప్రమోట్ చేయగలుగుతారు అండ్ ఎలా ఆడియన్స్కి అర్థమయ్యేటట్టు చేస్తారు అనేది మీ క్రియేటివ్ వేలో ఒక 4 వీడియోస్ తీసి పంపించండి. దాన్ని బట్టి మేము ఈ ఇంటర్న్షిప్కి సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇంటర్న్షిప్లో సెలెక్ట్ అయితే మీరు వీడియోకి ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి 600, ఒక వీడియోకి 1000 అట్లా మీకు ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. ఓకే అని చెప్పేసి నేనైతే 4 వీడియోస్ నేను కాలేజ్ టైంలోనే చేసిన. అండ్ ఆ వీడియోస్ ఇప్పుడే చూపిస్తా, కాకపోతే మ్యూజిక్ అనేది కట్ చేస్తా, బికాస్ మ్యూజిక్ అనేది మనకి కాపీరైట్ పడుతుంది కాబట్టి. సో చూసేయండి. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే Hey, what happened?
ఈ 4 వీడియోస్ నేనైతే వాళ్ళకి పంపించాను అనమాట. అండ్ ఈ ఇంటర్న్షిప్కి నన్ను సెలెక్ట్ చేయడానికి. సో వాళ్ళైతే ఇది చూసిరు, తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ పెట్టిరు. దాంట్లో ఒక నలుగురం వచ్చినాం. ఈ 4 పీపుల్ మీరు సెలెక్టెడ్. మీ క్రియేటివిటీ మాకు బాగా నచ్చింది, మీ ఆ వే ఆఫ్ టేకింగ్ బాగా నచ్చింది. ఇలాగే మీరు మా ఇంటర్న్షిప్లో కనుక మీరు వీడియోస్ తీస్తే ఇంకా 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 ఇంప్రూవ్ చేస్తాం. మీకు ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ లెక్క ఉంటుంది. మీరు మంచిగా చేస్తే ఫుల్ టైం ఫ్రీలాన్సర్ లేదా కూడా మిమ్మల్ని హైర్ చేసుకుంటామని చెప్పి చెప్పిండు. ఈ ఆన్లైన్లో ఒక మంచి ఎర్నింగ్ వే, జెన్యూన్ వే, కానీ అంత ఈజీ అయితే రాదు. బికాస్ వాళ్ళు మాకు ఫస్ట్ మీటింగ్ పెట్టిరు. మీటింగ్ పెట్టేసి ఏం చెప్పారంటే మీకు వీక్లీ ఒకసారి మీటింగ్ ఉంటుందని చెప్పారు. కాకపోతే 1 వీక్ తర్వాత ఏమైందంటే ప్రతిరోజు ఈవినింగ్ 6 to 6:30 హాఫ్ అన్ అవర్ మీటింగ్. సో గుర్తుపెట్టుకోండి, మనం కన్సిస్టెంట్గా వాళ్ళకి మీటింగ్ అటెండ్ కావాలి టైమ్లీ. ఎందుకంటే నేను ఫస్ట్ మేము స్క్రిప్ట్ ఇస్తున్నా, ఆ స్క్రిప్ట్లో వాళ్ళు ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ ఇస్తున్నారు. సో మళ్ళీ చేంజెస్ చేసిన, ఆ తర్వాత మళ్ళీ స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత నేను మళ్ళీ ఆ వీడియో షూట్ చేయాలి, వీడియో పంపించాలి. వీడియో నచ్చకపోతే వాళ్ళు మళ్ళీ కొన్ని ఇన్పుట్స్ చెప్తారు. సో ఆ ఇన్పుట్ని మళ్ళీ నేను రీషూట్ చేయాలి. అండ్ లేదు ఇట్లా చేయ ఇట్లా తీయ అని చెప్తారు, మళ్ళీ ఆ విధంగా తీయాలి. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ నుంచి మనం వీడియోని ఇంప్రూవ్ చేయాలన్నమాట. సో అంటే ఇది కంటెంట్ క్రియేషనే. నువ్వు స్క్రిప్ట్ రాసి వీడియోస్ తీసి వాళ్ళకి పంపిస్తున్నావు. సో ఇట్ ఈస్ ఆల్ కంటెంట్ క్రియేషనే. నాకు ఫస్ట్ వీక్లో మీటింగ్లో మొత్తం వాళ్ళు స్క్రిప్ట్ ఎలా డెవలప్ చేయాలి అండ్ వీడియోస్ ఎలా తీయాలని చెప్పి అయితే చెప్పేశారు. సో నెక్స్ట్ వీక్ నేను వాళ్ళకి ఒక 4 స్క్రిప్ట్స్ అయితే పంపించిన. సో ఆ 4 స్క్రిప్ట్లో వాళ్ళు 2 స్క్రిప్ట్స్ అయితే అంత మంచిగా లేవు అని చెప్పేసి 2 స్క్రిప్ట్ని రిజెక్ట్ చేశారు. మళ్ళీ 2 స్క్రిప్ట్ని కొద్దిగా డెవలప్ చేయని చెప్పేసి మళ్ళీ టైం ఇచ్చారు. సో వాటిని మళ్ళీ డెవలప్ చేయడం, ఆ స్క్రిప్ట్ ఓకే కావడం, నెక్స్ట్ మళ్ళీ నేను వీడియో షూట్. సో మళ్ళీ ఎవ్వరు లేని ప్లేస్లో అట్లా షూట్ చేయడం, అంటే డిస్టర్బెన్స్ రాకుండా ఒక సైలెంట్ ఉన్న ప్లేస్లో షూట్ చేయడం. ఇట్లా చేసి వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత మనీ మనకు సెండ్ చేస్తారు అనమాట. సో అట్లా 4 వీడియోస్ అయిన తర్వాత నాకు 5,000 సంథింగ్ అయితే సెండ్ చేశారు. అంటే ఇది మన అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క వీడియో ఒక్కొక్కసారి ఒక్కొక్క అమౌంట్ సెండ్ చేస్తారు, ఒకసారి తక్కువ ఒకసారి ఎక్కువ. బికాస్ అకౌంట్ అగ్రిమెంట్ మేము జాయిన్ అయ్యే ముందే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. పర్ వీడియోకి ఇంత ఇస్తాం అండ్ ఇంత టైంలో వీడియో సెండ్ చేయాలి అట్లా అని చెప్పేసి మంత్లీ 4 మంత్లీ 6 వీడియోస్ సెండ్ చేయాలి అని చెప్పేసి అగ్రిమెంట్ ఉంటుంది. సో నేనేం చెప్తున్నా అంటే బెస్ట్ వే ఉంది కాబట్టి కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. సో నేర్చుకోండి ఫస్ట్, కొంచెం కొంచెం ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, కంటెంట్ ఎలా రాసుకోవాలి అని చెప్పేసి స్టార్ట్ చేయండి. సో మీరు ఎర్న్ చేయొచ్చు. ఎర్న్ చేసిన మనీ కూడా నేను బీటెక్లో ఉన్నప్పుడే ఎర్న్ చేసిన. సో స్టూడెంట్ లాగా ఉన్నప్పుడే ఎర్న్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే. అండ్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు కనుక త్వరగా, ఇప్పటికీ నాకు 2 years అయింది, బట్ నాకు ఇంకా నా ఛానల్ మానిటైజేషన్ కాలే. బట్ మీ వీడియోస్ కనుక క్లిక్ అయ్యి మానిటైజేషన్ అయ్యి వీడియోస్ మంచిగా వ్యూస్ వచ్చినాయి అనుకోండి, యూట్యూబ్ కూడా మనీ ఇస్తుంది అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు కనుక మంచిగా వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మీ రీల్స్ మంచి ఫాలోయింగ్ పెరిగితే ప్రమోషన్స్ వస్తాయి. సో ఆ విధంగా కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఈ విధంగా మనీ పైన పడి స్టడీస్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఒక పక్క మనం స్టడీ మంచిగా చూసుకుంటూనే మంచి గ్రేడ్ తెచ్చుకుంటూనే ఇది ఒక సైడ్ వే లాగా లేదా సైడ్ ప్యాసివ్ ఇన్కమ్ లాగా డెవలప్ చేసుకోండి. రీసెంట్లీ మా కాలేజ్లో మా జూనియర్స్ కూడా ఇట్లా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిరంట. వాళ్ళకు ఏదో ఇన్స్టిట్యూషన్ వాళ్ళ కాలేజెస్ సంబంధించి వీడియోస్ తీసి మాకు పంపించండి, మీకు మనీ పంపిస్తాం అని చెప్పేసి 1 month అట్లా అగ్రిమెంట్ అయితే అయ్యిందంట. సో వాళ్ళ కాలేజ్ గురించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసినందుకు గాను వీళ్ళకి మనీ ఇస్తారన్నమాట. సో ఇట్లా కంటెంట్ క్రియేషన్ అనేది ఉంది. సో ఇప్పటికీ మా జూనియర్స్ కూడా కొంతమంది చేస్తున్నారు అండ్ నేను కూడా చేసిన కాబట్టే చెప్తున్నా జెన్యూన్ వే. ఈ ఆన్లైన్లో ఎర్న్ చేయడానికి కూడా వాళ్ళ ఫేస్ చూపించడానికి కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి చాలామంది సిగ్గుపడుతుంటారు. అంటే ఫ్రెండ్స్ ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు అని. ఎవరైనా ఏమన్నా అనుకోండి, మీరు స్కిల్ డెవలప్ అవుతుంది, దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. బికాస్ ఇప్పుడు అనేటోడు రేపు పొద్దుగాల నీ దగ్గర ఉండడు. బికాస్ వన్ లైఫ్ స్టైల్ వాంది, నీ లైఫ్ స్టైల్ నీది. నువ్వు వేరే పాత ఎంచుకుంటావు, వాడు వేరే పాత ఎంచుకుంటాడు. సో ఎవడైనా ఏమన్నా అనుకోండి, నీ పని నువ్వు చేసేసి స్కిల్ డెవలప్ అవుతుంది, నీకు మనీ వస్తుంది. సో కాన్సన్ట్రేట్ ఆన్ దట్ థింగ్. వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పేసి ఎవ్వరు కూడా షై ఫీలింగ్ కానీ ఇంకా అవమానకరంగా ఇలాంటి ఎవ్వరేమనుకోకండి. మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా ఎక్కడైనా సరే హైరింగ్ లేదా ఫ్రీలాన్సింగ్ అని చెప్పేసి ఏమైనా పడితే వాటికి అప్లై చేయండి. సో మీకు రాకపోయినా పర్లేదు, మేము ఈ విధంగా బేసిక్గా ఉన్నాం, ఈ విధంగా ట్రై చేస్తాం అని వాళ్ళకి చెప్తే కొంతమంది ఓకే మేమే మీకు నేర్పిస్తాం, ఎడిటింగ్ కూడా మేము మీకు నేర్పిస్తాం అని చెప్పేసి నేర్పించి మరీ వర్క్ చేయించుకుంటారు. ఆన్లైన్లో ఎవరైనా హైరింగ్ పేరుతో రిజిస్ట్రేషన్ ఫీజ్ అని చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వకండి. ఎందుకంటే ఆన్లైన్లో మనం వర్క్ చేస్తాం అని అంటే వాళ్ళే మనకి డబ్బులు ఇవ్వాలి. అలాగే మనం చేసిన పని చూసి వాళ్ళు ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఇవ్వాలి. అంతే తప్ప డబ్బులు అడిగితే అది ఫేక్ అని గుర్తుంచుకోండి.
ఆన్లైన్లో ఎర్న్ చేయడానికి ఇంకా చాలా వేస్ ఉన్నాయి. సో ఈ వీడియోకి వచ్చే వ్యూస్ బట్టి అండ్ వీడియోకి వచ్చే రీచ్ బట్టి అండ్ కామెంట్స్ బట్టి నేను ఏదైనా నెక్స్ట్ వీడియోస్ చేస్తా లైక్ ఎర్నింగ్ పైన. సో ఆన్లైన్లో కూడా మస్తు ఎర్నింగ్ వేస్ అయితే ఉన్నాయి, జెన్యూన్ వేస్. సో మీకు ఇంకా వీడియోస్ రావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కంటెంట్ క్రియేషనే కాకుండా ఇంకా ఆన్లైన్లో జెన్యూన్ వే, బెస్ట్ వే ఏమైనా మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అండ్ దానిపైన కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.